చిన్న వర్షం పడితే చాలు మా గిరిజన ప్రాంతంలో రాత్రిపూట పీతలకు వేటకైతే వెళ్ళిపోతారనమాట. చూస్తున్నారు కదా, మేము కూడా ఈ రోజు అయితే పీతల వేటకైతే వెళ్ళాము. తీసుకొచ్చిన పీతలన్నిటిని ఈ విధంగా క్లీనింగ్ చేసుకున్నాం అనమాట. క్లీనింగ్ చేసుకున్న తర్వాత అయితే వంట అయితే వండుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా క్లీనింగ్ చేస్తున్నానో ఆ విధంగా క్లీనింగ్ చేయాలన్నమాట. మేమైతే మొత్తం చాలా పెద్ద పెద్ద పీతలనే పట్టుకున్నాం అనమాట. చూస్తూ ఉన్నారు కదా, ఆ పొర అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. అందుకే ఇబ్బంది అయిపోయాను. చూస్తున్నారు కదా, ఈ లోపల ఉన్న ఆ కొవ్వునైతే వేరు చేసి తింటామన్నమాట. చాలా టేస్ట్ గా అయితే ఉంటది. చూస్తున్నారు కదా, ఇదైతే కొవ్వు అనమాట. పీతల కూర టేస్ట్ గా ఉండాలంటే ఈ గెమ్ములని మొత్తం ఈ విధంగా శుభ్రంగా దంచుకోవాలన్నమాట. దంచుకున్న గెమ్ముల రసాన్ని అయితే కూరలో పిండుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అయితే సూపర్ గా అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, ముద్దగా అయితే నూరుతుంది. ముద్దగా నూరిన గెమ్ములన్నిటిని ఒక ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఆ కూరలో పిండేస్తే టేస్ట్ అయితే సూపర్ అనుకో. మీరు ఎప్పుడైనా ఇలా తిని ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మా గిరిజన ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకైతే ఈ విధంగానే వండుకొని తింటారు. అలాగే ఇందులో సోడపిండి గానీ లేదంటే బియ్యపు పిండి గానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ గా ఉంటది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తం వండిన తర్వాత ఇలా గరిటెతో తిప్పుతూ ఉంటే స్మెల్ మాత్రం భలేగా వస్తుంది. ఎప్పుడు తిందామా అనేసి అనిపిస్తూ ఉంది నాకైతే. ఇంకా లేట్ చేయకుంటే నేనైతే వేడి అన్నాన్ని ప్లేట్లు అయితే వడ్డించేసుకున్నాను. వడ్డించేసుకున్న తర్వాత పీతల కూర అయితే చూసారు కదా, ఈ విధంగా కనిపిస్తూ ఉంది. నేనైతే ఒక 4-5 ముద్దలు లటక్ నోట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే టేస్ట్ అయితే సూపర్ గా ఉందన్నమాట. ఆ తర్వాత 4-5 పీత ముక్కల్ని నోట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నాకైతే గట్టి పకోడీ లాగా చాలా టేస్టీగా అయితే అనిపించింది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా తింటూ ఉన్నాను. చూస్తున్నారు కదా, గేదెలా మెక్కుతున్నాను అనమాట. ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ఇలా రాత్రిపూట పీతల వేటకెళ్ళి కూర చేసుకొని తినుంటే కామెంట్ చేయండి. సూపర్. ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి మన అకౌంట్ను ఫాలో చేసేయండి. మరి బాయ్, టాటా.